హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఆఫీస్కి రాగానే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బుక్ ఓపెన్ చేసి టు డూ లిస్ట్ చెక్ చేస్తా. లైక్ ఇవాళ నాకు వర్క్ ఎక్కువ ఉందా లేదా జస్ట్ యాక్టింగ్ బిజీయా అని. చాలాసార్లు టు డూ లిస్ట్ చూస్తే నాకు ఒకటే డౌట్ వస్తుంది, ఇది నేనే రాశానా లేదా ఎవరైనా నాకు రివెంజ్ తీసుకుంటున్నారా అని. ఎనీవే, ఫస్ట్ పెండింగ్ వర్క్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా అవి కంప్లీట్ చేయకపోతే మేనేజర్ వచ్చి తిడతాడు అని స్టార్ట్ చేస్తా. పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయితే సిస్టమ్ స్లో కాదురా, నాకు బ్రేక్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటా. సమ్టైమ్స్ సిస్టమ్ ఫాస్ట్గా పనిచేస్తే కూడా డౌట్ వస్తుంది, ఇవాళ సిస్టమ్కి ఏమైంది, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుందా అని. తర్వాత ఏదైనా కస్టమర్ క్వెరీస్ ఉంటే చెక్ చేసి రెస్పాన్స్ ఇస్తాం. సమ్టైమ్స్ కస్టమర్ క్వశ్చన్స్ చూస్తే గూగుల్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని. బట్ స్టిల్ పొలైట్గా రిప్లై ఇవ్వాలి కదా. సో షూర్ సార్, ఐ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ అని రిప్లై ఇస్తా. ప్రాపర్గా ప్లాన్ చేస్తే హాఫ్ స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో నా ఉద్దేశంలో టైం మేనేజ్మెంట్ అండ్ కాఫీ బ్రేక్స్ని కరెక్ట్గా ప్లాన్ చేయడం. టీమ్ వర్క్ అంటే వర్క్ షేర్ చేయడం కాదు, స్నాక్ షేర్ చేయడం. సమ్టైమ్స్ మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్లో కెమెరా ఆఫ్ చేసి సీరియస్ ఫేస్ పెట్టి ఉంటాం, బట్ యాక్చువల్లీ మైండ్లో లంచ్లో మెనూ ఆలోచిస్తాం. ఇంకా కొన్ని మీటింగ్స్ అయితే పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాక కొత్త టాస్క్ ఉంటే నోట్ డౌన్ చేసుకుంటా. బికాస్ నోట్ డౌన్ చేయకపోతే బ్రెయిన్ ర్యామ్ ఫుల్ అయిపోయి హ్యాంగ్ అయిపోద్ది. టాస్క్ని ఇవాళ కంప్లీట్ చేయాలా లేదా రేపు పోస్ట్పోన్ చేయాలా అని డిసైడ్ చేస్తాం. మోస్ట్లీ రేపు చూద్దాం అనే ఆప్షన్నే ఎక్కువగా ఓట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రీ టైం దొరికితే రీల్స్ చూద్దాం అనుకుంటా. పోనీలే ఏముంది, ఒకటే రీల్ కదా చూసేద్దామని స్టార్ట్ చేస్తా. సడన్గా చూస్తే 30 నిమిషాలు అయిపోతాయి. అప్పుడు నా మైండ్, నువ్వు ఆఫీస్కి వర్క్ చేయడం కోసం వస్తున్నావా లేదా రీసెర్చ్ కోసమా అని. లేదా కొన్నిసార్లు సాంగ్స్ వింటూ వర్క్ చేస్తే ఎక్సెల్ షీట్ కూడా డ్యాన్స్ చేస్తుంది అనిపిస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ వర్క్ ఉంటే ఫుల్ ఫోకస్గా వర్క్ చేస్తా. మళ్ళీ మేనేజర్ వచ్చి తిడతాడు కదా. నా ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువ ఉండదు, సో హ్యాపీగా వర్క్ చేసుకుంటా. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. కానీ ఒకటి ఇంపార్టెంట్, ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఆఫీస్ పాలిటిక్స్ కూడా ఉంటాయి. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. వర్క్ ప్లేస్లో బౌండరీస్ ఉంటాయి, అవి క్రాస్ అవ్వద్దు, లేకపోతే గాసిప్స్ గ్రూప్లో ట్రెండింగ్ టాపిక్ అయిపోతాం. నేను కూర్చున్న ప్లేస్ అయితే నా కంఫర్టబుల్ జోన్ లాగా మెయింటైన్ చేస్తాం. చైర్ కూడా నా ఫ్రెండ్ లాగా అయిపోయింది, నువ్వు లేకపోతే నేను కూడా వర్క్ చేయను అని అంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు అయితే సిస్టమ్ ముందు కూర్చొని డీప్గా స్క్రీన్ చూస్తూ ఉంటా, బట్ యాక్చువల్లీ ఏం అర్థం కాదు. ఇక లంచ్ టైం బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే. ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ఏమైనా కొత్త వెరైటీస్ ఉంటే ట్రై చేస్తా, లేకపోతే నేను తెచ్చుకున్న బాక్స్ తింటా. సో నేను లంచ్ వీడియో అయితే పెట్టలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా పెడతా. లంచ్ తర్వాత కొంచెం స్లీపీ మోడ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఐస్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు క్లాక్ చూస్తూ ఉంటాం, ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది కదా, సర్వైవ్ అవ్వాలి అని. ఈవినింగ్కి టాస్క్ కంప్లీట్ చేసి ఫైనల్లీ సర్వైవ్డ్ ద డే ఫీలింగ్ వస్తుంది. లాగౌట్ టైంకి సిస్టమ్ క్లోజ్ చేస్తున్నప్పుడు బాయ్ సిస్టమ్, రేపు మళ్ళీ కలుద్దాం అని ఎమోషనల్ కనెక్ట్. జోక్ ఏదో చెప్పా. ఆఫీస్ నుంచి బయటికి వస్తే ఫ్రెష్ ఎయిర్ తగిలితే ఫ్రీడమ్ ఫీలింగ్ వస్తుంది. ఆఫీస్ లైఫ్ అంటే మిక్స్ ఆఫ్ ఫన్, స్ట్రెస్, డైలీ కొంచెం కొత్తగా నేర్చుకుంటాం, కొంచెం పేషెన్స్ పెంచుకుంటాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెమొరీస్ క్రియేట్ అవుతాయి. సో గైస్, ఇది నా ఫుల్ ఆఫీస్ డే వ్లాగ్. మీరు కూడా ఇలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.